పేరు సుమా కనకాల. చేసే వృత్తి యాంకరింగ్. ఈ ప్రపంచంలో ఎవరు యాంకరింగ్ చేస్తున్నా కనీసం 1 మినిట్ అయినా బోర్ కొడుతుంది. కానీ యాంకర్ సుమా గారు యాంకరింగ్ చేస్తే మాత్రం మనిషి అన్నవాడికి బోర్ అనిపించదు అని నా ఫీలింగ్. ఇదంతా పక్కన పెడితే సుమా గారిని చూడగానే మన ఇంట్లో మన అక్కలా అనిపిస్తుంది. తనతో మాట్లాడితే అక్క అని సంబోధిస్తూ మాట్లాడాలనిపిస్తుంది. ఆ వరం సుమా గారికి దేవుడిచ్చాడో లేక తానే తన కష్టంతో సంపాదించుకుందో తెలియదు. కానీ ప్రస్తుతం అయితే తెలుగు యాంకర్లలో గొప్ప పేరు సంపాదించుకున్నారు సుమా కనకాల గారు. ఇక టాపిక్లోకి వెళదాం. సుమా గారి గురించి మేము తెలుసుకున్న దాని ప్రకారం కొన్ని వివరాలు చెబుతాను. సుమా గారి వయసు తెలుసుకోవాలని చాలామందికి కుతూహలంగా ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం సుమా గారి వయసు చెబుతాను. సుమా కనకాల గారు కేరళలో జన్మించారు. పుట్టిన తేదీ విషయానికి వస్తే మార్చి 22, 1974లో జన్మించారు. ఇప్పటికి 43 సంవత్సరాలు. ఇక సుమా గారి భర్త మరియు పిల్లల విషయానికి వస్తే సుమా గారి భర్త నటనలో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు రాజీవ్ కనకాల గారు సుమా గారి భర్త. ఇక సుమా గారి పిల్లల విషయానికి వస్తే సుమా రాజీవ్ కనకాల గారికి 2 పిల్లలు. వాళ్ళ పేర్లు మనస్విని కనకాల, రోషన్ కనకాల. ఇక సుమా గారికి ఈటీవీలో ప్రసారం అవుతున్న స్టార్ మహిళా కార్యక్రమం 1000 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్నందుకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కింది. కేరళకు చెందిన ఆమె మాతృభాష తెలుగు కానప్పటికీ తెలుగులో అనర్గళంగా మాట్లాడగలదు. ఈమె తెలుగు భాషను ఎంతో చక్కగా మాట్లాడమే కాదండి, యాంకరం కూడా చేస్తూ ఈ రంగంలో మంచి స్థానానికి చేరుకోవడం విశేషం. చక్కటి వ్యాఖ్యానం, చిరునవ్వు, సమయస్ఫూర్తితో ఈమె రంగంలో రాణిస్తున్నారు. తెలుగు, మలయాళంలతో పాటు హిందీ మరియు ఆంగ్ల భాషలలోనూ మాట్లాడగలదు. పంచావతారం, స్టార్ మహిళ, భలే ఛాన్సులే వంటి కార్యక్రమాలకు యాంకరింగ్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో టీవీ కార్యక్రమాలకే పరిమితం కాకుండా పలు చలనచిత్రాల పాటల ఆవిష్కరణ కార్యక్రమాలలో కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇక తన తల్లిదండ్రుల విషయానికి వస్తే ఈమె తండ్రి ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉంటున్న సమయంలో దేవదాస్ కనకాల దర్శకత్వం వహించిన మేఘమాల సీరియల్లో చేస్తుండగా రాజీవ్ కనకాల గారితో పరిచయం అయింది. 1999 ఫిబ్రవరి 10న వీరిద్దరి వివాహం జరిగింది. వీరికి ఒక బాబు, ఒక పాప. సుమా తండ్రి పేరు పిఎన్ కుట్టి, తల్లి పేరు పి విమల. చాలా సంవత్సరాలుగా సికింద్రాబాద్లో ఉంటున్నారు వీళ్ళు. ఆంధ్రాలో చిన్నప్పటి నుంచి ఉండడంతో ఆమె తెలుగు బాగా మాట్లాడతారు. చదువుకునేటప్పుడు కూడా ఆమె తెలుగు సబ్జెక్టును ఎంచుకోవడంలో తన తల్లి పాత్ర ఎక్కువగా ఉంటుందని చెప్తుంటారు. ఇక సుమా గారు 1999లో తన తోటి నటుడు రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సుమా గారు. ఇక ఈమె చేసిన ధారావాహికల విషయానికి వస్తే మేఘమాల, జీవనరంగం, అన్వేషిత, సుమ, మందాకిని, సమత, ఆరాధన అనే ధారావాహికలు చేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే కళ్యాణ ప్రాప్తిరస్తు, వర్షం, డి, బాదుషా, స్వయంవరం, గీతాంజలి, రాబోయే చందమామ. సుమా గారి కృషికి అందిన పురస్కారాలు 2009లో ఈటీవీ మరియు కోకోకోలా సంస్థలు తెలుగు ఎలక్ట్రానిక్ మాధ్యమంలో ఉత్తమ టీవీ యాంకర్ల కోసం నిర్వహించిన లిమ్కా ఫ్రెష్ ఫేస్ ఆఫ్ హంట్ కార్యక్రమంలో మహిళల విభాగంలో విజేతగా నిలిచారు. 2010వ సంవత్సరానికి గాను ఉత్తమ టీవీ వ్యాఖ్యాత నంది పురస్కారాన్ని అందుకున్నారు. 2010 సంవత్సరం గాను ఉత్తమ టీవీ వ్యాఖ్యాత స్టార్ మహిళ లోకల్ టీవీ మీడియా పురస్కారానికి అందుకున్నారు. 2010వ సంవత్సరానికి గాను ఉత్తమ టీవీ వ్యాఖ్యాత స్టార్ మహిళ సినీ గోర్ పురస్కారాన్ని అందుకున్నారు. 2010వ సంవత్సరంలోనే 3 అవార్డులు అందుకున్నారు సుమా కనకాల గారు. మేము అందిస్తున్న ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా తెలుగు మోజో కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్.